1906 డిసెంబర్ 30న ఒక చలికాలపు మధ్యాహ్నం బ్రిటిష్ వారి అండతో ఢాకా నగరంలో ఒక విభజన రాజకీయానికి పునాది పడింది. దీనికి ప్రధాన నిర్వాహకుడైన ఢాకా నవాబ్ సలీముల్లా ఈ సంస్థను హిందూ ఆధిపత్యం నుండి ముస్లింలకు అవసరమైన ఒక రక్షణ కవచంగా అభివర్ణించారు. హిందువులు ముస్లింలు వీధులను, మార్కెట్లను మరియు జీవనోపాధిని పంచుకుంటూ కలిసి మెలిసి జీవిస్తున్నారు. కానీ హాలు లోపల మాత్రం ముస్లింల రాజకీయ భద్రతకు విభజన మరియు ఆధిపత్యం అవసరమనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆమోదించారు. మొట్టమొదటి రక్తపాతం ముస్లిం లీగ్ ఏర్పడిన కేవలం 2 నెలలకే, అంటే 1907 ఫిబ్రవరిలో మైమన్ సింగ్ జిల్లాలోని జమల్పూర్ సంతలో హిందూ స్వదేశీ కార్యకర్తలు బ్రిటిష్ వస్తువులను బహిష్కరించాలని కోరారు. ఆ తర్వాత బ్రిటిష్ రికార్డులు ఒక ఆందోళనకరమైన విషయాన్ని గమనించాయి. ఒకే రకమైన కరపత్రాలు ఒకే సమయంలో దూర ప్రాంతాల్లోని గ్రామాల్లో కూడా ప్రత్యక్షమయ్యాయి. ఉదయం ప్రార్థనల తర్వాత వీటిని అందరికీ వినిపించి పక్కా పథకం ప్రకారం జనాన్ని సమీకరించాలని గుర్తించబడింది. ఒకప్పుడు జనాభాలో 33% ఉన్న హిందువులు హత్యలు, ఆస్తుల ఆక్రమణ మరియు బలవంతపు వలసల కారణంగా వేగంగా తగ్గిపోయాయి. తరతరాల రక్త చరిత్రను ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ మొత్తం చరిత్రను చూస్తే ఇది ఒక విడదీయలేని గొలుసులా కనిపిస్తుంది. 1906లో ఢాకాలో మొదలైన ఆ విభజన ఆలోచన 1907లో మైమన్ సింగ్లో జరిగిన హింసతో బలపడింది. ఆనాటి నుంచి జరుగుతున్న ప్రతి దాడి ఆ పాత హింస పద్ధతికి మరింత పదును పెడుతోంది. రాజకీయ రక్షణ కోసం చేసిన ఒక వాదన కాలక్రమేణా ఒక బహిష్కరణ వ్యవస్థగా రూపాంతరం చెందింది.